హాయ్ ఎవ్రీవన్. సో ఈ వీడియోలో మనము అసైన్మెంట్ ఆపరేటర్ గురించి, ఐడెంటిటీ ఆపరేటర్ గురించి, మెంబర్షిప్ ఆపరేటర్ గురించి తెలుసుకుందాము. సో అసైన్మెంట్ ఆపరేటర్స్ అసైన్ ఆర్ చేంజ్ ద వాల్యూ ఆఫ్ ఏ వేరియబుల్ ఆన్ ఇట్ ఈస్ లెఫ్ట్. సో అసైన్మెంట్ ఆపరేటర్ ఏం చేస్తుందంటే లెఫ్ట్ సైడ్ ఉన్న వేరియబుల్ సంబంధించిన డాటా టైప్లో వాల్యూని అసైన్ చేస్తుంది, మరియు వాల్యూకి సంబంధించి నేను మోడిఫికేషన్స్ ఉన్నా కూడా మోడిఫై చేస్తుంది. సో అసైన్మెంట్ ఆపరేటర్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూలో రైట్ సైడ్ ఉన్న వాల్యూను అసైన్ చేయడం జరుగుతుంది. అప్పుడు లెఫ్ట్ సైడ్ అనేది వేరియబుల్ కింద కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 12 అన్నాను. సో అసైన్మెంట్ ఆపరేటర్ని మనం ఈక్వల్ సింబల్తో చూపిస్తాము. సో ఈక్వల్ సింబల్ సంబంధించింది లెఫ్ట్ సైడ్ ఆపరేటరు అండ్ రైట్ సైడ్ ఆపరెండ్, లెఫ్ట్ సైడ్ ఆపరెండ్ అండ్ రైట్ సైడ్ ఆపరెండ్, ఈ రెండు వాల్యూస్ ఉన్నాయి కదా. సో రైట్ సైడ్ ఉన్న ఆపరెండ్ ఏదైతే ఉందో ఈ రైట్ సైడ్ ఉన్న ఆపరెండ్ లెఫ్ట్ సైడ్ ఆపరేటర్కి అసైన్ చేస్తుంది. ఈ అసైన్ చేయడం కోసం అని చెప్పి అసైన్మెంట్ ఆపరేటర్ అనేది ఉపయోగిస్తారు. సో ఇక్కడ ఎక్స్ వాల్యూ 12 అవుతుంది. అట్ ద సేమ్ టైం వై ఈజ్ ఈక్వల్ టు వెల్కమ్ అన్నాం కదా. ఈ వెల్కమ్ అనేది రైట్ సైడ్ ఉన్న ఆపరెండ్. సో ఇది లెఫ్ట్ సైడ్ ఉన్న వై అనే ఆపరెండ్ దాంట్లో స్టోర్ అవుతుంది. అప్పుడు వై అనే వేరియబుల్ కింద కన్వర్ట్ అయిపోతుంది. సో ఇట్లా మనము లెఫ్ట్ సైడ్ వాల్యూ అసైన్ చేయడం కోసం అని చెప్పి అసైన్మెంట్ ఆపరేటర్ని ఉపయోగిస్తాము. సో అసైన్మెంట్ ఆపరేటర్ సంబంధించింది ఇంకొక ఎగ్జాంపుల్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ప్లస్ ఆర్ ఈక్వల్. సో ఈ అసైన్మెంట్ ఆపరేటర్ ఏం చేస్తుందంటే ఇది ఈక్వల్ టు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై. సో ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ మీరు నోట్లు చూడండి, ఎక్స్ ప్లస్ ఆర్ ఈక్వల్ టు వై అని అన్నాము కదా. సో ప్లస్ ఆర్ ఈక్వల్ టు వై అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై అని అర్థం. సో ఎక్స్ను మనము 2 సార్లు రాయకుండా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ ఈక్వల్ టు వై అని రాసినప్పుడు సో ఎక్స్పాండ్ చేస్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై అవుతుంది. సో వై అనే ఆపరేటర్కి రైట్ సైడ్ ఉంది, ఎక్స్ అనే ఆపరేటర్కి లెఫ్ట్ సైడ్ ఉంది. సో ఈ రెండు ఆపరెంట్కి సంబంధించింది సమ్మేషన్ అయ్యి మళ్ళీ ఎక్స్ అనే ఆపరెంట్ దాంట్లో వాల్యూ స్టోర్ అవుతుంది. సో ఇక్కడ ఇట్లా ఇవ్వడం జరిగింది చూడండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 12 అన్నాను. సో ఎక్స్ ప్లస్ ఆర్ ఈక్వల్ టు 2 అన్నాను. సో ఇక్కడ ఎక్స్పెండ్ చేస్తే ఈ విధంగా రాస్తాం మనము. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 2. ఎక్స్కి సంబంధించిన వాల్యూ ఎంత అసైన్ చేశాను, ఇక్కడ 12 అసైన్ చేయడం జరిగింది. సో 12 ప్లస్ 2 సో మొత్తం 14 అవుతుంది. ఈ 14 అనే వాల్యూ అనేది ఎక్స్ అనే వేరియబుల్ స్టోర్ అవుతుంది. మనం ప్రింట్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఎక్స్ అనే వేరియబుల్ సంబంధించిన వాల్యూ ఇక్కడ ప్రింట్ అవుతుంది. ఇక్కడ 14 అనే ప్రింట్ అని జరిగిందంట. సో మళ్ళీ నేను ఎక్స్ ఈక్వల్ టు 12 అని అసైన్ చేయడం జరిగింది. ఇది ఎందుకోసం అంటే ఫర్దర్గా నేను చెప్పే ఎగ్జాంపుల్స్కి ఈ ఎక్స్ అనే వాల్యూ వచ్చేసి 12 అని మనం అనుకోవాలి. సో రిమైనింగ్ ఆపరేటర్స్ వచ్చేసి మైనస్ ఆర్ ఈక్వల్, మల్టిప్లికేషన్ ఆర్ ఈక్వల్, డివిజన్ ఆర్ ఈక్వల్, పర్సంటేజ్ ఆర్ ఈక్వల్, ఫ్లోర్ డివిజన్ ఆర్ ఈక్వల్ అండ్ ఎక్స్పోనెన్షియల్ ఆర్ ఈక్వల్. సో ఈ ఎక్స్పోనెన్షియల్ ఆర్ ఈక్వల్ కూడా సేమ్ ఇంతకుముందు మనం ప్లస్కి సంబంధించి ఏ విధంగా అయితే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై అన్నాము, ఇక్కడ కూడా మైనస్ ఆర్ ఈక్వల్ అన్నప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ విధంగా రాస్తాం అనుకోండి. ఎక్స్ మైనస్ ఆర్ ఈక్వల్ వై అని అన్నప్పుడు ఇది ఎక్స్పాండ్ చేస్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ వై అవుతుంది. సో ఎక్స్ మల్టిప్లికేషన్ ఆర్ ఈక్వల్ వై అన్నాం అనుకోండి, ఇది ఎక్స్పాండ్ చేస్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ వై అవుతుంది. సో ఎక్స్ డివిజన్ ఆర్ ఈక్వల్ వై అన్నాం అనుకోండి, ఇది ఎక్స్పాండ్ చేస్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై వై అవుతుంది అనమాట. సో ఇది మనము సేమ్ యాజ్ రెగ్యులర్గా రాసే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై వై ఏదైతే ఉందో ఇదే మనం షార్ట్ కట్లో ఈ విధంగా రాస్తున్నాము అసైన్మెంట్ ఆపరేటర్ ఉపయోగించి. సో మాడ్యులర్కి సంబంధించి కూడా ఎక్స్ మాడ్యులర్ ఈక్వల్ టు వై ఈజ్ ఈ సేమ్ యాజ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మాడ్యులర్ వై. సో ఎక్స్ ఫ్లోర్ డివిజన్ ఆర్ ఈక్వల్ టు వై ఈ సేమ్ యాజ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఫ్లోర్ డివిజన్ వై అండ్ ఎక్స్ ఎక్స్పోనెన్షియల్ ఆర్ ఈక్వల్ వై ఈ సేమ్ యాజ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఎక్స్పోనెన్షియల్ వై. సో దీనికి సంబంధించింది కూడా ఇక్కడ కొన్ని కోడ్ ఎగ్జాంపుల్ చూపించడం జరుగుతుంది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆర్ ఈక్వల్ టు 2 అన్నాను కదా. సో దీన్ని మనం ఏ విధంగా ఎక్స్పెండ్ చేస్తాము, రిజల్ట్ ఏ విధంగా ఎగ్జిక్యూట్ అవుతుందంటే స్టెప్ బై స్టెప్ రిజల్ట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 2. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఏమవుతుంది, ఎక్స్కి రైట్ సైడ్ ఉన్న ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఆపరేషన్ సంబంధించి పర్ఫార్మెన్స్ ఆపరేషన్ జరిగిన తర్వాత వచ్చిన రిజల్ట్ మళ్ళీ ఎక్స్లో స్టోర్ అవుతుంది. సో ఇక్కడ ఎక్స్ అనే వాల్యూ 12 అనమాట. 12 మైనస్ 2 అంటే
రిజల్ట్ వచ్చేసి 10. సో ఎక్స్ ఈక్వల్ 10 అవుతుంది. సో మనం ప్రింట్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ప్రింట్ ఆఫ్ ఎక్స్ అంటే రిజల్ట్ వచ్చేసి 10 అయిందండి. ఇక్కడ చూడండి. తర్వాత ఇప్పుడు ఆల్రెడీ ఎక్స్ వాల్యూ ఎంత ఇక్కడ మనకి ఇక్కడ ఆపరేషన్ ఆల్రెడీ అయింది కాబట్టి ఎక్స్ ఈక్వల్ 10 అయింది. సో ప్రస్తుతం మన ఎక్స్ వాల్యూ 10 అనమాట. సో 10కి సంబంధించింది మల్టిప్లికేషన్ ఇక్కడ అడుగుతున్నాము. ఎక్స్ మల్టిప్లికేషన్ ఆర్ ఈక్వల్ టు 2 అన్నాము. సో ఇది కూడా ఏమవుతుంది, సేమ్ యాజ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ 2. ఇక్కడ ఎక్స్ వాల్యూ 10, 10 ఇంటూ 2 వచ్చేసి 20. సో మనం ఎగ్జిక్యూట్ చేసినప్పుడు కూడా 20 అనే వాల్యూ వస్తుంది ఇక్కడ. తర్వాత ఇక్కడ ఇప్పుడు 20 వచ్చింది. సో దీన్ని మనం డివిజన్ ఫార్ములా ఉపయోగిస్తున్నాము. ఎక్స్ డివిజన్ ఆర్ ఈక్వల్ టు 2 అన్నాం కదా, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై 2 అన్నట్టు. ప్రింట్ ఆఫ్ ఎక్స్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఇక్కడ ఎక్స్ ఎంత 20/2 అంటే మనకి 10 వస్తుంది. సో ఇట్లాగా సేమ్ మాడ్యులర్ సంబంధించిందండి. మాడ్యులర్ సంబంధించి ఫ్లోర్ డివిజన్ దేనికోసం ఉపయోగిస్తాం మనము, ఇంటీజర్ డివిజన్ కోసం అనమాట. డివిజన్ వాల్యూ ఏదైతే ఉందో పర్సంటేజ్ అది మనకు పాయింట్ తర్వాత వచ్చే వాల్యూని ట్రిమ్ చేసేసి ఓన్లీ రిజల్ట్ మాత్రమే చూపిస్తుంది. సో ఇక్కడ 5.0. తర్వాత ఎక్స్పోనెన్షియల్కి సంబంధించింది కూడా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఎక్స్పోనెన్షియల్ 2. సో ఈ విధంగా మన అసైన్మెంట్ ఆపరేటర్ ఉపయోగించి కావాల్సిన ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేసేసి రిజల్ట్ పొందవచ్చు. తర్వాత లాజికల్ ఆపరేటర్స్. సో లాజికల్ ఆపరేటర్స్ వచ్చేసి పైథాన్లో 3 రకాలు ఉంటాయండి. సో దేర్ ఆర్ 3 లాజికల్ ఆపరేటర్స్ సపోర్టెడ్ బై పైథాన్. దీస్ ఆపరేటర్స్ అండ్, ఆర్, నాట్ are to be written in lowercase only. The logical operators evaluate to either true or false based on the logical operands on either side. Every value is logically either true or false. By default, all values are true except none, false, zero, empty collections like tuples, empty list, empty set, and few other special values. సో లాజికల్ ఆపరేటర్స్ అనేది మనము అండ్, ఆర్, నాట్ అనే ఈ మూడు సింబల్స్ ద్వారా చూపిస్తామండి. ఇవన్నీ కూడా స్మాల్ లెటర్స్లో రాస్తాము. సో లాజికల్ ఆపరేటర్ ఏం చేస్తుంది, ఆపరేటర్కి బోత్ సైడ్ ఉన్న వాల్యూస్ని బేస్ చేసుకొని, అంటే ఆపరేటర్కి ఇరువైపులు ఉన్న వాల్యూని బేస్ చేసుకొని మనకు రిజల్ట్ అనేది ట్రూగా కానీ ఆర్ ఫాల్స్ కానీ ఇవ్వడం జరుగుతుంది. బై డిఫాల్ట్గా ప్రతి వాల్యూ కూడా లాజికల్గా ట్రూ అనే వస్తుంది మనకి. కానీ ఎంటీ వాల్యూస్ మరియు ఫాల్స్ ఆర్ జీరో, నన్ను ఇవి మనం వాల్యూ అసైన్ చేస్తామనుకోండి, అక్కడ మనకు ఫాల్స్ అవుతుంది. అంటే ఎందుకు, లాజికల్ అంటే మనకి బూలియన్ ఆపరేటర్లో 1 ఆర్ 0 అంటాము, ట్రూ ఆర్ ఫాల్స్ అంటాము. ట్రూ అంటే ఏంటి, 1 అడతాము, ఫాల్స్ అంటే 0. సో 0 కానీ ఫాల్స్ కానీ ఉన్నప్పుడు అది ఫాల్స్ కిందకి చూపిస్తుంది. రిమైనింగ్ అన్ని కేసులు కూడా ట్రూ అని వస్తుంది. సో దానికి ఎగ్జాంపుల్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెంబర్ 1 ఈజ్ ఈక్వల్ టు 10, నెంబర్ 2 ఈజ్ ఈక్వల్ టు -20. సో ఈ ప్రింట్ ఆఫ్ బూలియన్ నెంబర్ 1 అండ్ నెంబర్ 2 అంటే, సో నెంబర్ 1కి సంబంధించి కూడా వాల్యూ 10 ఉందంటే అబవ్ 1 కాబట్టి ఇది ట్రూయే. నెంబర్ 2కి సంబంధించింది -20, ఇది 20 అనే వాల్యూ చూపిస్తుంది కాబట్టి ఇది కూడా ఇక్కడ ట్రూ అవుతుంది. 2 ట్రూలు కలిసినప్పుడు అండ్ ఆపరేషన్ ఏ విధంగా పర్ఫామ్ చేస్తాం మనము, ఇక్కడ చూడండి. అండ్ లాజికల్లీ అండ్ బోత్ ఆర్ ది ఆపరెంట్స్ ఆర్ ట్రూ, ద కండిషన్ బికమ్ ట్రూ. ఆపరేటర్కి బోత్ సైడ్ ఇరువైపులో ఉన్న ఆపరెంట్స్ 2 కూడా ట్రూ అయినప్పుడు అండ్ అనేది ట్రూ అవుతుంది అండ్ కండిషన్లో. ఆర్ వచ్చేసి ఆపరేటర్కి బోత్ సైడ్ ఉన్న ఆపరెంట్స్ అనేది ఏదైనా ఒకటి ట్రూ అయినా ఆటోమేటికల్లీ ట్రూ వస్తుంది. తర్వాత నాట్ వచ్చేసి అది రివర్స్ ఆర్డర్లో పనిచేస్తుంది. అంటే ట్రూ ఉంటే ఫాల్స్ వస్తుంది, ఫాల్స్ ఉంటే ట్రూ వస్తుంది. ఈ విధంగా మనం లాజికల్ ఆపరేటర్ పర్ఫామ్ చేస్తాము. సో ఇక్కడ నెంబరు 1 అండ్ నెంబర్ 2 అనే కండిషన్లో నెంబర్ 1 ట్రూ అండ్ నెంబర్ 2 ట్రూ. సో 2 ట్రూలు కాబట్టి మనకు రిజల్ట్ ట్రూ వస్తుంది. తర్వాత నెంబర్ 3 ఈక్వల్ టు ఎంటీ లిస్ట్ ఇచ్చాము. మనకి ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ఎంటీ లిస్ట్ ఉంటే అది ఫాల్స్ వస్తుంది. సో నెంబర్ 1 ట్రూ అయింది, నెంబర్ 3 అనేది ఫాల్స్ అయింది. సో ట్రూ అండ్ ఫాల్స్ వచ్చేసి ఫాల్స్ అనమాట. అండ్ కండిషన్లో 2 ట్రూలు ఉన్నప్పుడు మాత్రమే ట్రూ వస్తుంది, అదర్వైజ్ ఫాల్స్ అనమాట. ఇక్కడ చూడండి, ఒకటి ఫస్ట్ది ట్రూ వచ్చింది, సెకండ్ ఫాల్స్ వచ్చింది. ఆర్ కండిషన్లో మాత్రం ఒకటి ట్రూ ఉన్న ట్రూ అవుతుంది అనమాట. సో ఇక్కడ ట్రూ అని వచ్చింది. తర్వాత నాట్ అంటే ఒకవేళ ట్రూ ఉంటే ఫాల్స్ వస్తుంది, ఫాల్స్ అంటే ట్రూ వస్తుంది. సో ఈ విధంగా మనం లాజికల్ ఆపరేటర్స్ అనేది ఉపయోగించేసి కావాల్సిన ఆపరేషన్ పర్ఫామ్ చేసుకోవచ్చు. తర్వాత ఐడెంటిటీ ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ టు డిటర్మైన్ వెదర్ ద వాల్యూ ఆఫ్ ఎ వేరియబుల్ ఈజ్ ఆఫ్ ఎ సర్టెన్ టైప్ ఆర్ నాట్. Identity operator can also be used to determine whether two variables are referring to the same object or not. There are two identity operators. So identity operators ఎందుకు ఉపయోగిస్తాము అంటే, మనము ఇచ్చిన వేరియబుల్ సంబంధించిన డాటా టైపు ఏంటిది అని తెలుసుకోవడం కోసము, తర్వాత
ఆపరేటర్కి ఇరువైపులో ఉన్న వాల్యూ సేమ్ మెమరీ లొకేషన్ని రిఫర్ చేస్తుందా లేదా తెలుసుకోవడం కోసం కూడా మనము ఐడెంటిటీ ఆపరేటర్ ఉపయోగిస్తాము. ఐడెంటిటీ ఆపరేటర్స్ అనేది రెండు రకాలు, ఒకటి ఈజ్, ఇంకోటి ఈజ్ నాట్. సో ఈజ్ నాట్ సంబంధించింది. సో ఇక్కడ మన ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నెంబర్ ఈజికల్ 15 అన్నాను. సో ఇది టైప్ వచ్చేసి నెంబర్ మనము ఇంటీజర్, పైథాన్ డైనమిక్ టైప్ లాంగ్వేజ్ కాబట్టి మనం ఎప్పుడైతే అసైన్ చేస్తామో అసైన్ చేయగానే నెంబర్కి ఇంటీజర్ కింద కన్వర్ట్ చేసుకుంటుంది టైపు. సో ఇప్పుడు టైప్ ఆఫ్ నెంబర్ ఈజ్ ఫ్లోట్ అని అడుగుతున్నాను నేను. ఈజ్ ఫ్లోట్ అంటే ఒకవేళ కరెక్ట్ అనుకోండి మనకు రిజల్ట్ ట్రూ వస్తుంది, ఒకవేళ తప్పు అనుకోండి రిజల్ట్ ఫాల్స్ వస్తుంది అనమాట. అంటే టైప్ ఆఫ్ వేరియబుల్ తెలుసుకోవడం కోసం అని చెప్పి మనం ఈజ్ ఆపరేటర్ ఉపయోగిస్తున్నాము. సో ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తే ఫాల్స్, ఎందుకంటే ఇక్కడ నెంబర్ అనేది ఇంటీజర్, బట్ ఇక్కడ మనం అడుగుతుంది ఫ్లోట్ అడుగుతున్నాం కాబట్టి తప్పని చూపిస్తుంది. సో ఐడెంటిటీ ఆపరేటర్స్ ఈజ్ నాట్. సో ఈజ్ నాట్ అంటే ఏంటిది? ఈజ్ నాట్ evaluate to false if the variable on either side of the operator pointed to the same memory location and otherwise true. సో ఇక్కడ ఈజ్ నాట్ ఆపరేటర్ ఏం చేస్తుందంటే మనం ఇచ్చిన ఆపరేటర్కి ఇరువైపులో ఉన్న వాల్యూ అనేది రెండు సమానంగా ఉన్నప్పుడు ఫాల్స్ అని చూపిస్తుంది. మెమరీ లొకేషన్ పాయింట్అవుట్ చేస్తే ఈజ్ నాట్ అన్ ఆపరేటరు మన ఇచ్చిన వేరియబుల్స్కి ఇరువైపు ఈజ్ నాట్ ఆపరేటర్కి ఇరువైపులో ఉన్న వేరియబుల్స్లలో ఉన్న మెమరీ లొకేషన్ రెండు సేమ్గా ఉన్నప్పుడు ఫాల్స్ అని చూపిస్తుంది, అదర్వైజ్ ట్రూ అని చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటి మనకి, సో వేరియబుల్ 1 30, వేరియబుల్ 2 40 - 10 అన్నాను. సో ఓవరాల్గా మనకి వేరియబుల్ రెండిట్లో కూడా వాల్యూ 30 ఉంది. సో ఇక్కడ ఎంత -40లోకి వెళ్ళి 10 మైనస్ చేసినా కూడా మనకు వచ్చే రిజల్ట్ ఏంటి 30 కదా. సో 30కి సంబంధించింది ఈ విధంగా అడుగుతున్నాను నేను ఏమని, వేరియబుల్ 1 ఈజ్ నాట్ వేరియబుల్ 2 అంటే రెండు మెమరీలోకి సేమే చూపిస్తుంది కానీ కాదు కదా అని అడుగుతున్నాను. అంటే అక్కడ ఒకవేళ ఫాల్స్ అని రిజల్ట్ వస్తుంది. యాక్చువల్ రెండింటి కూడా మెమరీ లొకేషన్ సేమ్ ఉంది కాబట్టి మనకి ట్రూ అని అక్కడ అది ట్రూ కండిషన్, కానీ నేను కాదు కదా అని అడుగుతున్నాను కాబట్టి నా వర్షన్ తప్పు అని చెప్పి అక్కడ చూపిస్తాను అనమాట. సో ఇట్లా ఇప్పుడు లొకేషన్ ఆఫ్ వేరియబుల్ చూడండి, వేరియబుల్ 1లో మెమరీ లొకేషన్, వేరియబుల్ 2 మెమరీ లొకేషన్ రెండు కూడా సేమ్ ఉన్నాయన్నమాట. సో ఈజ్ అనే ఆపరేటర్ ఉపయోగించి మనము ఆ యొక్క మెమరీ లొకేషన్ తెలుసుకోవచ్చు, తర్వాత టైప్ ఏంటో కన్ఫర్మ్ చేసుకోవచ్చు. తర్వాత మెంబర్షిప్ ఆపరేటర్కి సంబంధించింది ఇన్ నాట్ ఇన్ అని రెండు సింబల్స్ ఉంటాయి, వీటి ద్వారా మనం మెంబర్షిప్ ఆపరేటర్ ఫైండ్ అవుట్ చేస్తాము. సో మెంబర్షిప్ ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ టు చెక్ ఇఫ్ ఎ వాల్యూ ఈజ్ ఏ మెంబర్ ఆఫ్ ద గివెన్ సీక్వెన్స్ ఆర్ నాట్. సో మనం ఇచ్చిన సీక్వెన్స్లో ఆ వాల్యూ ఉందా లేదా తెలుసుకోవడం కోసం అని చెప్పి మెంబర్షిప్ ఆపరేటర్ ఉపయోగిస్తాము. సో ఆపరేటర్ డిస్క్రిప్షన్ ఇన్ రిటర్న్ ద ట్రూ ఇఫ్ వేరియబుల్ ఆర్ వాల్యూ ఈజ్ ఫౌండ్ ఇన్ ద స్పెసిఫైడ్ సీక్వెన్స్ అండ్ ఫాల్స్ అదర్వైజ్. ఇన్ అనేది ఏం చేస్తుంది, మనం ఇచ్చిన కండిషన్ ప్రకారము ఆ లిస్ట్లో చెక్ చేసేసుకొని ఆ సీక్వెన్స్లో చెక్ చేసుకొని ఒక రిజల్ట్ ఫైండ్ అవుట్ అయితే ట్రూ అని ఇస్తుంది, ఒక రిజల్ట్ లేకపోతే ఫాల్స్ అని ఇస్తుంది. నాట్ ఇన్ అంటే ట్రూ ఇఫ్ ద వేరియబుల్ ఈజ్ నాట్ ఫౌండ్ ఇన్ ద స్పెసిఫైడ్ సీక్వెన్స్ అండ్ ఫాల్స్ అదర్వైజ్. ఒకవేళ నాట్ ఇన్ అంటే ఏంటి, మనం ఇచ్చిన కండిషన్ ప్రకారము సీక్వెన్స్ లిస్ట్లో డాటా ఒకవేళ ఫైండ్ అవుట్ కాకపోతే ట్రూ అని ఇస్తుంది, ఒకవేళ డాటా ఫైండ్ అవుట్ అయితే ఫాల్స్ అని ఇస్తుంది అనమాట. ఎగ్జాంపుల్ ఇక్కడ ఇవ్వడం జరిగింది, ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 అని చెప్పి ఒక సీక్వెన్స్ లిస్ట్ ఇచ్చాను. సో ఇందులో 2 in a 2 అనే వాల్యూ ఏ అనే వేరియబుల్లో ఉందా లేదా అని అడుగుతున్నాను. సో ఒకవేళ ఉంటే నాకు రిజల్ట్ ట్రూ అని వస్తుంది. సో ఇక్కడ ట్రూ అని ఇవ్వడం జరిగింది. ఒక సేమ్ థింగ్ 1 in a, సో 1 అనే వాల్యూ వేరియబుల్ ఏలో ఉందా లేదా అని అడుగుతున్నాను. ఇక్కడ 1 అని వచ్చింది. ఇక్కడ నేను 1 అని అడుగుతున్నాను బట్ స్ట్రింగ్ రూపంలో అడుగుతున్నాను. ఇది ఇంటీజర్, యాక్చువల్ మన స్టోర్ చేసిన ఇంటీజర్, నేను స్ట్రింగ్ రూపంలో అడుగుతున్నాను. సో 1 in a అంటే ఇక్కడ మనకు స్ట్రింగ్ అనేది లేదు కాబట్టి 1 అనే స్ట్రింగ్ అని లేదు కాబట్టి ఇక్కడ ఫాల్స్ అని వచ్చింది. 10 నాట్ ఇన్ ఏ, సో ఇచ్చిన లిస్ట్లో 10 అనేది లేదు కదా అని అడుగుతున్నాము. ఒకవేళ లేదు కాబట్టి అది నిజమే ట్రూ, అక్కడ లేదని కన్ఫర్మ్ చేస్తుంది. ఈ విధంగా మనము ఆపరేటర్స్ అనేది మెంబర్షిప్ ఆపరేటర్ ఉపయోగించి ఆ కండిషన్ అంటే వాల్యూ ఉందా లేదా తెలుసుకోవచ్చు. సో ఇట్లా మనం ఇప్పుడు ఆర్థమెటిక్ ఆపరేటర్, రిలేషన్ ఆపరేటర్, లాజికల్ ఆపరేటర్స్, ఐడెంటిటీ ఆపరేటర్స్, మెంబర్షిప్ ఆపరేటర్స్ ఉపయోగించి కావాల్సిన స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేసి కావాల్సిన రిజల్ట్ పొందవచ్చండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ టు ఆల్.